ఒకటి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీమోడల్ ఏఐ కార్యక్రమం అయిన భారత్ జెన్ కి ఏ సంస్థ నాయకత్వం వహిస్తోంది? ఆన్సర్ ఐఐటి బాంబే. 2 భారతదేశంలో క్రూయిజ్ టూరిజాన్ని మెరుగుపరచడానికి క్రూజ్ భారత్ మిషన్ ఏ నగరం నుండి ప్రారంభించబడింది? ఆన్సర్ ముంబై. 3 8వ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ KAZIND 2024లో భారత్తో ఏ దేశం పాల్గొంటోంది? ఆన్సర్ కజకిస్తాన్. 4 అక్టోబర్ 2024లో ఈల్ మరియు ఎఫ్ఎస్ గ్రూప్ యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ CMD గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంత్ కిషోర్. 5 ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ అక్టోబర్ 1. 6 గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సేకరణ టెండర్ను ప్రారంభించిన కంపెనీ ఏది? ఆన్సర్ హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్. 7 సింగపూర్ ఎయిర్లైన్స్ తోకో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ను ఏ భారతీయ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 8 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ అక్టోబర్ 1. 9 సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అత్యంత వేగంగా 27,000 అంతర్జాతీయ పరుగులు సాధించిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. 10 జీవనోపాధి అభివృద్ధి కోసం ది నడ్జ్ ఇన్స్టిట్యూట్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ మేఘాలయ. 11 దేశీ ఆవులకు రాజ్యమాత బిరుదునిచ్చిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. 12 భారతదేశంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్ 2002. 13 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియా బియా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. 14 పంజాబ్ మరియు హర్యానాలో పొలంలో మంటలు చెలరేగుతున్న సమస్యను పరిష్కరించడానికి పూసా -44కి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏ వరి రకాన్ని ప్రచారం చేస్తోంది? ఆన్సర్ పూసా -2090. 15 మహాత్మాగాంధీ ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ 1869. 16 తక్కువ ధర క్యారియర్ను రూపొందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో విలీనమైన విమానయాన సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఎక్స్ కనెక్ట్. 17 పాత డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను రద్దు చేయడానికి కొత్త పన్ను కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం మినహాయింపు కార్యక్రమా ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 18 ఏనుగుల బెడదను నియంత్రించేందుకు శిక్షణ పొందిన ఏనుగుల కుమ్మి మోహరింపు కోసం కర్ణాటకతో ఏ రాష్ట్రం MOUపై సంతకం చేసింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 19 ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు ప్రపంచ భద్రతా సవాళ్లను చర్చించడానికి NSA అజిత్ దోవల్ ఏ దేశాన్ని సందర్శించారు? ఆన్సర్ ఫ్రాన్స్. 20 సందీప్ ప్రధాన్ స్థానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా SAI కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సందీప్ మెహతా. 21 ఇటీవలి క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఏ దేశం ఇజ్రాయెల్పై అణిచివేత దాడులను బెదిరించింది? ఆన్సర్ ఇరాన్. 22 CERD 91 దాని ఫారెక్స్ కార్డ్ జారీ ప్లాట్ఫారంను మెరుగుపరచడానికి ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ వీసా. 23 25 హార్న్బిల్ ఫెస్టివల్ కోసం వేల్స్తో ఏ రాష్ట్రం భాగస్వామిగా ఉంది? ఆన్సర్ నాగాలాండ్. 24 మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు G7 నాయకుల పిలుపును ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఇటలీ. 25 పెరూలో జరిగిన ISSF జూనియర్ ఛాంపియన్షిప్లో డబుల్ స్వర్ణం ఎవరు సాధించారు? ఆన్సర్ పాట్ మనే. 26 ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు తిరిగి? ఆన్సర్ పర్వీనకుమార్ గుప్తా. 27 వి హబ్ కలిసి నీతి ఆయోగ్ యొక్క ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్షిప్ ప్లాట్ఫారం WEP మొదటి అధ్యాయాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ. 28 ISSF జూనియర్ ఛాంపియన్షిప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ దేవాన్షి. 29 2025లో ప్రారంభ ఖో-ఖో ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ భారతదేశం. 30 యునైటెడ్ స్టేట్స్ నుండి 100 ల్యాండ్ బేస్డ్ హార్పూన్ యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థల మొదటి రవాణా ఎక్కడ వచ్చింది? ఆన్సర్ తైవాన్. 31
రిలయన్స్ గ్రూప్ ఏ దేశంలో పునరుత్పాదక శక్తి, ప్రత్యేకంగా సౌర మరియు జలవిద్యుత్లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది? ఆన్సర్ భూటాన్. 32 ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్ను ఓడించి చైనా ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్. 33 వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ దుబాయ్. 34 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 4 కంప్రెస్డ్ బయో గ్యాన్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు? ఆన్సర్ అస్సాం. 35 దేశంలోని మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కర్మాగారాన్ని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఆన్సర్ కేరళ. 36 విద్యుత్ ఎగుమతుల కోసం త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై ఏ 3 దేశాలు సంతకం చేశాయి? ఆన్సర్ భారతదేశం, నేపాల్ మరియు బంగ్లాదేశ్. 37 భారతదేశంలో క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలను మెరుగుపరచడానికి అదానీ గ్రూప్తో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ గూగుల్. 38 రైస్ బీర్ వేరియంట్లతో సహా 8 సాంప్రదాయ ఉత్పత్తులను కలిగి ఉన్న భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ గి ట్యాగ్లను మంజూరు చేసింది? ఆన్సర్ అస్సాం. 39 హిమాచల్ ప్రదేశ్లో స్థిరమైన పర్యాటక అభివృద్ధి కోసం $162 మిలియన్ రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆన్సర్ ఆసియా అభివృద్ధి బ్యాంకు.